హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వసుంధర ధ్రువ సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ రివ్యూ అయితే చూసేద్దామండి. సీరియల్ స్టార్టింగ్ లోనే మనకి వసుంధర అంశు పాపతో మాట్లాడుతూ ఉంటుంది. వసుంధర అంటుంది, ఏంటి అంశు ఇలా అయిపోయావు, జ్వరం వచ్చింది చూడు, ఎందుకలా నువ్వు భయపడుతున్నావు ప్రతిదానికి. లేదు వసుంధర, నాకెవ్వరు ఫ్రెండ్స్ లేరు. అయ్యో చిన్నప్పుడు నాకు ఫ్రెండ్స్ లేరు అంశు. నేను మట్టి బొమ్మలు చేసుకుని నాకు భయం అనిపిస్తే నాన్న బొమ్మ దగ్గరికి, ఆకలిస్తే అమ్మ బొమ్మ దగ్గరికి వెళ్ళేదాన్ని. కానీ నీ పరిస్థితి అది కాదు కదా. నీకు చుట్టూ ప్రాణంతో ఉన్న మనుషులే ఉన్నారు. నీకు ఆకలి అనిపిస్తే మీ అమ్మ మీరా దగ్గరికి వెళ్ళు, భయం అనిపిస్తే మీ నాన్న దగ్గరికి వెళ్ళు, లేకపోతే నా దగ్గర రా. అంతే తప్ప నువ్వెందుకు అలా భయపడుతున్నావు. లేదు వసు, వీళ్ళెవరూ నాకొద్దు. నువ్వు వీళ్ళందరూ నీలో ఉంటే నువ్వు ఒక్కదాని సరిపోతుంది నాకు. ప్లీజ్ వసు, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు. నేను ఎక్కడికి వెళ్ళను అంశు. నువ్వు ముందు తినేసే, ఇదంతా తిని టాబ్లెట్స్ వేసుకుంటే రెస్ట్ తీసుకో. లేదు వసు, నేను పడుకుంటేనే వెళ్ళిపోతావు. రేపు పొద్దున్న వస్తావు కదా నువ్వు నా దగ్గరికి. వస్తాను అంశు, నువ్వు రెస్ట్ తీసుకో. సరే పడుకుంటాను, నువ్వు రేపు పొద్దున ఖచ్చితంగా నా దగ్గర రావాలి. సరే నువ్వు పడుకో, నేను చెప్తున్నాను కదా. అక్కడే ఉన్న దాసు మాట్లాడుతూ, ఏంటి వసుంధర, నీ మనసే వెన్నపోస అనుకున్నాను, కానీ నువ్వు వెన్నలాగా అందరినీ కరిగించేసి నీ వైపు తిప్పుకుంటావు నేను కల్లో కూడా అనుకోలేదు. ఏంటి బాబాయ్ అలా అంటున్నారు? లేకపోతే ఏంటి, నా మనవరాలు నీ వైపు తిప్పేసుకున్నావు, నీవు ఎలా చెప్తే అలా ఆడించే బొమ్మలా తయారయ్యింది. లేదు బాబాయ్, నేను అనుషు దగ్గర నేను కావాలని రాలేదు. నందితమ్మే నాకు కాల్ చేసి అనుషుకి అసలు బాగాలేదు, పొద్దున్నుంచి ఏం తినలేదు అంటే కాస్త తినిపిద్దామని వచ్చాను. అంతే తప్ప ఇంకే దీని గురించి రాలేదు బాబాయ్, నిజంగా చెప్తున్నాను నేను. సరే నువ్వు వెళ్ళు, నువ్వు ఎలాంటిదనో నాకు తెలుసు, కానీ నువ్వు ముందు నా మనవరాల దగ్గర నుంచి ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపో. అక్కడే ఉన్న నందిత మాట్లాడుతూ, ఆగు వసుంధర, నీతో నేను మాట్లాడాలి. చెప్పండి నందితమ్మ, ఏమైంది? అదేం కాదు వసు, నీతో ఒక మాట మాట్లాడదాం అనుకుంటున్నాను, నువ్వేం అనుకోకూడదు. చెప్పండి అమ్మా, నేనేమి అనుకోను, మీరంటే నాకు చాలా ఇష్టం. మీరే నేను అపార్థం చేసుకుంటున్నాను, నేను ఏదో కుట్రలు చేస్తున్నానని. అది కాదు వసుంధర, నువ్వు ఈ ఇంట్లో ఉన్నంతకాలం ఈ గొడవలు ఇలా జరుగుతూనే ఉంటాయి. అందువల్ల నువ్వేం చేస్తావంటే, చెప్పండి అమ్మా. ధ్రువ నీ వైపు చూసిన ప్రతిసారి మీరా కళలో కన్నీళ్ళు వస్తూనే ఉన్నాయమ్మా. నిన్ను ఎంత దూరం పెట్టినా ధ్రువ నీ దగ్గరికి వస్తూనే ఉన్నాడు. అందువల్ల నేనేం చేయనమ్మా, నేను ధ్రువని దూరం వెళ్ళమని చెప్పనా? లేదు వసుంధర, నువ్వే ఇంట్లోంచి వెళ్ళిపోవాలి, అప్పుడు కానీ గొడవలు సర్దు మనగో. అదేంటమ్మా అలా అంటారు? సరేనమ్మా, మీకు నచ్చినట్టే నేను వెళ్ళిపోతాను. చూసావా నందిత ఏమంటుందో? ఏమైంది బాబాయ్, నేనేమన్నాను? వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను అన్నావు అంటే ధ్రువని వెనకాలే పిల్లిలా నీ చింగు పట్టుకుని వచ్చేస్తాడనే కదా. నాకు తెలుసు నీ యాశాలని. చెప్పగానే ఎప్పుడైతే వెళ్ళిపోతానన్నావో అప్పుడే నాకు అర్థమైంది నువ్వు ధ్రువాన్ని కూడా ఇంట్లోంచి బయట తీసుకెళ్ళిపోదామని. అయ్యో బాబాయ్, నేను అలా అనలేదు బాబాయ్. చూడు వసుంధర, దాసు అన్న దాంట్లో కరెక్ట్ ఉంది. ఎందుకంటే ధ్రువకి నువ్వంటే ప్రాణం. నువ్వు వెళ్ళిపోయావంటే ఖచ్చితంగా మల్లిక ధ్రువ ఒప్పుకోరు. అందువల్ల నువ్వేం చేస్తావంటే, నువ్వు వెళ్తాంతో పాటు ఇక్కడున్న మనుషులందరూ మనసుల్లో నీ స్థానాన్ని చెరిపేసుకోవాలి. సరే నందితమ్మ, నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను. నన్ను ఆశీర్వదించండి ప్లీజ్ అమ్మ, నన్ను క్షమించండి. నా వల్ల కానీ మీరు బాధపడుంటే నన్ను మన్నించండి. సరే వసు, నువ్వు నన్నేం తప్పుగా అనుకోవద్దు, నేను మామూలుగానే చెప్పాను. అమ్మా నాకు తెలుసమ్మా నందితమ్మ, మీరు ఎందుకు ఇలా చెప్తున్నారో. నేను ఎప్పుడు అపార్థం చేసుకోను మిమ్మల్ని. ఈ రోజు నేనంటూ ఇంట్లో ఇలా ఉన్నానంటే నన్ను దగ్గర చేసి చేరదీసింది మీరే కదా. నాకు ధ్రువ సార్కి పెళ్ళయిందంటే అది మీ వల్లే కదా. ఇప్పుడు మీరు ఏం చేయమంటే నేను చేస్తాను. మీరు సంతోషంగా ఉండడమే కావాలి నాకు. నా వల్లే మీరా అనుషు బాధపడుతున్నారంటే నాకు ఆ నింద నాకు వద్దు. నేను అలా జీవించలేనమ్మా. ప్లీజ్ నేను వెళ్ళిపోతాను వీళ్ళ జీవితాల్లోంచి. సారీ వసు. అయ్యో అమ్మ, నేను వెళ్తున్నాను. అయ్యో నా వల్ల వసుంధర బాధపడుతుందా దాసు, నేనైనా తప్పు చేశానంటావా? అయ్యో నందిత, నువ్వు చేసిన తప్పేం కాదు, కొంచెం స్వార్థంగా ఆలోచించావంతే. నీ నీ బిడ్డ శ్రేయస్సు కోసం వసుంధరని వెళ్ళిపోమన్నావు అంతే, అంత మించి ఏం కాదు. చూసావా, నీకే అర్థమైంది కదా, వసుంధర ఇంట్లో ఉన్నంత కాలం మన బిడ్డకి న్యాయం జరగదు. అర్థమవుతుంది కదా. నాకు అర్థమైంది దాసు, కానీ నేను ఒక్క చిన్న స్వార్థంగా ఆలోచించాను. వసుంధర జీవితం ఇంకా మొదలే కాలేదు, కానీ నా కూతురు జీవితం, తనకు బిడ్డ పుట్టి తన ఒక వీధిలో నిలబడి ఉంది, తను చేరదీసేవారు ఎవరు లేరని. అదే నాకు బాధ అనిపించింది దాసు. నేను కానీ ఇప్పుడు కూడా నా బిడ్డ విషయంలో న్యాయంగా పోరాడకపోతే, న్యాయం కోసం ఇప్పుడు కూడా ఎవరు నా బిడ్డకు న్యాయం చేయరు. అందువల్లే చిన్న తప్పు చేశాను. ఆ వసుంధర అంటే నా మీద ఎంతో నమ్మకం పెట్టుకుంది, కానీ తను బయటకు వెళ్ళిపోమని చెప్పాను. అయ్యో నువ్వు బాధపడుకో, అంతా బాగానే జరుగుద్ది. నువ్వు కూడా పాప దగ్గర జాగ్రత్తగా చూసుకుని ఎప్పుడే వస్తాను. సరే దాస్, నువ్వు తొందరగా వచ్చేసే. ఈ విషయం అర్జెంట్గా నేను మీరాకు చెప్పాలి, ఈ సంతోషకరమైన మాటని. మీరా మీరా దాస్, ఈ టైంలో నా దగ్గరికి ఎందుకు వచ్చావు?
ఏం లేదు మీరా, నీకు విషయం చెప్పాలి. ఈ టైంలో నిన్ను నన్ను గాని ఎవరైనా చూసారంటే ఏమనుకుంటారు? మన ఇద్దరం కలిసి ప్లాన్ చేస్తున్నామనే కదా అనుకుంటారు. అయ్యో మీరా, ఈ ఇంట్లో అంత ఓపిక్గా మనం ఏం చేస్తున్నామో చూసే అంత శ్రద్ధగా ఉండేవాళ్ళు ఎవరు లేరు. అందరూ మనశ్శాంతి కోల్పోయారు. అదేం దాస్ అలా అంటున్నావు? ఇప్పుడే నందితతో మనం అమలుపరిచిన ప్లాన్ సక్సెస్ అయింది తెలుసా? ఏమైంది? నందితమ్మ ఏం చేసింది? అదే ఆ వసుంధరకి మంచిగా కోటింగ్ ఇచ్చి ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పింది. అబ్బా, నందితమ్మ ఎంత మంచిగా చెప్పింది! ఇన్నాళ్ళకి ఒక మంచి పని చేసింది. అయ్యో నందిత అలా చెప్పడమే కాదు, ఈ ఇంట్లో వాళ్ళందరి మనసులను చెడ్డ పేరు తెచ్చుకుని వెళ్ళిపోమని చెప్పింది. అవునా? నేను అసలు నమ్మలేకపోతున్నాను దాస్. నందితమ్మలో ఇంత మార్పు వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడి నుంచి మన ప్లాన్ ఏంటి? రేపటి నుంచి ఆ వసుంధరని మెయిన్ టార్గెట్ చేయడమే మన యొక్క మోటో కింద ఉండాలి. ఆ వసుంధరని మనం హింసించి బాధ పెట్టి తన వల్ల ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని ఆ మల్లికకి ధ్రువ మనసులో ఏర్పరిచామంటే సందేహం వాళ్ళే తోసేస్తారా ఆ వసుంధరని ఇంట్లోంచి బయటికి. మనకి చెయ్యాల్సిందల్లా వసుంధర ఏం చేసినా తప్పు చేస్తుందనే మాటకి నిరూపించాలి మనం. సరే దాస్, నువ్వేం చెప్తున్నావు నేను అదే చేస్తాను. సరే నందిత, ఆ నందితను పని కూడా మనమే చూసుకుందాం. ఆ నందితను పూర్తిగా నమ్మడానికి కూడా లేదు, ఎందుకంటే ఇప్పటికే మన మీద కొంచెం అనుమానం వచ్చింది. కానీ ఆ వసుంధర వల్ల నీకు అన్యాయం జరుగుతుందని ఏదో కొంచెం నేను మబ్బి చెప్పి పెట్టడం వల్ల తను వదులుకుంది. అందువల్ల మనం ఖచ్చితంగా మన ప్లాన్ వెంటనే అమలు చేయాలి ఇంక నుంచి. సరే దాస్, నేను ఇంక నుంచి అలాగే చేస్తాను. రేపటి మనం మెయిన్ టార్గెట్ ఆ డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ జరుగుతున్న పెద్ద గొడవ పెట్టడమే. అర్థమైంది కదా? సరే దాస్, నేను చూసుకుంటాను. అయ్యో ఏంటి డ్రైవర్ లేడు? చంద్రన్న, చంద్రన్న! ఏంటి ధ్రువ, ఎక్కడికి వెళ్ళాలి? నేను ఆఫీస్కి వెళ్ళాలి మావయ్య, నేను బయటకు వెళ్ళాలి. అదేంట్రా అలా అంటావు? నాకు పని ఉంది, నేను బయటకు వెళ్ళాలి, నువ్వు ఆఫీస్కి వెళ్ళాలంటున్నావు. డ్రైవర్ ఏమో లేడు. నాకు పని ఉంది, నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి నేను ఆఫీస్ దగ్గర దింపి నేను డ్రైవ్ చేస్తాను కారు. నాకు పనికి నేను వెళ్తాను. లేదు, మీరు రావద్దు. నేను మటుకు ఆఫీస్కి వెళ్ళి డ్రైవర్ని ఇచ్చి మళ్ళీ కారు వెనక్కి పంపిస్తాను. అర్థమైందా? లేదు లేదు, నేను వస్తానంటే ఏంటి? కారు నీదై ఉండొచ్చు, కానీ నువ్వు వెళ్ళే రోడ్డు మటుకు అందరిది కదా, నన్ను రావద్దంటావేంటి? అక్కడే ఉన్న మల్లిక మాట, ఒరే ఏవైందిరా? లేదమ్మా, మావయ్య వచ్చి దాస్ మావయ్య కారు కావాలి అంటున్నా. నాకు పని ఉంది కదా, ఆఫీస్కి వెళ్ళాలి కదా. ఎవరు వచ్చారు ముందు? ఈ కీస్ ఎవరి దగ్గర ఉన్నాయి? దాసు మావయ్య దగ్గర. అయితే దాస్, నువ్వు బయటకు వెళ్ళు. అదేంటమ్మా, నేను కూడా ఆఫీస్కి వెళ్ళాలంటున్నాను కదా. ఒరే, నేను నిన్ను ఆఫీస్లో డ్రాప్ చేస్తాను, లేనిపోని గొడవలు పెట్టద్దు. మా నాన్న నీ దగ్గర ఏం మాట తీసుకున్నాను? నందిదత్తని జాగ్రత్తగా చూసుకోమనే కదా. ఇప్పుడు నువ్వు ఈ గొడవ వల్ల ఏం నిరూపించాలనుకుంటున్నాడు దాస్? మనం అది దాస్ని అందరి ముందు అవమానిస్తున్నాం, తన గౌరవం ఇవ్వట్లేదని నందిత ముందు ప్రూవ్ చేయాలనుకుంటున్నాడు. అది జరగకుండా మనం చూసుకోవాలి. అందువల్ల ఏం జరిగినా నువ్వు మాట్లాడకు. కుక్కలు అలా మొరుగుతూనే ఉంటాయి. మన పక్క నుంచి వెళ్ళినంత కాలం మనల్ని ఎవ్వరు ఏం చేయలేరు. అర్థమైంది కదా? సరేనమ్మా, నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను అని. అక్కడితో ఎపిసోడ్ పూర్తయిందండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను